మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట. ప్రస్తుతం మనం చెరియాల రైతు బజార్ వద్ద ఉన్నాం. ఈ రైతు బజార్లు రైతులు నేరుగా వారి పొలంలో పండించిన ఈ కూరగాయలు మిగతా వస్తువులు తీసుకొచ్చి ఇక్కడికి అమ్మకం చేయడం కోసం ప్రభుత్వం వీటిని నెలకొల్పడం జరిగింది. మనకు ప్రధానంగా వరి తర్వాత అంతటి విస్తీర్ణంలో సాగేటి ఈ కూరగాయలు మనకు నిత్యావసరంగా ప్రతి కుటుంబానికి అవసరమైన పంట. ఈ కూరగాయల గురించి ఇక్కడ రేట్లు ఏ విధంగా ఉంది, వీరికి ఏ విధంగా గిట్టుబాటు అవుతుందా లేదా, మిగిలిన వివరాలు ఇక్కడ రైతు ఉన్నారు అని అడిగి తెలుసుకుందాం. ఈ రైతు బజార్లో మహిళా రైతు భవిత ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఇవన్నీ మీ పొలంలో పండించిన పంట? అన్ని పొలంలో పండించిన. ఏమేమి పెట్టారు మీ పొలంలో? పుదీనా, కొత్తిమీర, పాలకూర, ఆకుకూరలు అన్ని పండుతాయి. టమాటా, సొరకాయలు, కాకరకాయ, వంకాయ, బీరకాయ, బెండకాయ, పప్పు దోస, దొండ తోట. మాకు 3 ఎకరాల దొండ తోట ఉంది. అన్ని మా చేనులోనే పండుతాయి. మీరు ఈ కూరగాయలే కాకుండా వరి ఇట్లా కూడా సాగు చేస్తారా? రాగట్లా వరి రాకుండా మొత్తం కూరగాయలు, బీట్రూట్, క్యారెట్ అన్ని మాకు పండేటి. అన్ని మచ్చలే ఇవన్నీ. ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారమ్మా? 2 ఎకరాలలో. 2 ఎకరాలలో మొత్తం సాగు చేస్తున్నారు. 2 ఎకరాలలో 12 రకాల కూరగాయలు 12 రకాల కూరగాయలు. 12 రకాల కూరగాయలతో ఇప్పుడు మీకు ఈ ఆకుకూరలు కూరగాయలతోటి గిట్టుబాటు అవుతుందా? మరి మీరు స్వయంగా మీరు పండించి ఇక్కడ తీసుకొస్తున్నారు కాబట్టి ఇక వస్తుంది. ఓసారి రాకపోయినా భరించుకోవాల్సిందే కదా. వచ్చినాడు వస్తుంది, రానాడైనా బయట పడేసైనా పోవాల్సిందే. అట్లా అవుతుంది. ఎండాకాలం రానున్నది ఎండాకాలం కదమ్మా. ఎండాకాలం కోసం మీరు ముందుగానే మీ పొలంలో ప్రిపేర్ అయి ఉన్నారా? ఎండాకాలానికి సంబంధించిన కూడా అన్ని కూరగాయలు మీకు అందుబాటులో ఉండేటట్టే ఉంది. చేశారా? చేస్తున్నాం, అట్లనే చేస్తున్నాం. ఇప్పుడు మనకు టమాటా ఎంత ఉందమ్మా రేటు? టమాటా 10 రూపాయల కేజీ. 10 రూపాయల కేజీ. 10 ఉంది, 8 ఇస్తాం. ఎంత ఉంటే అంత. వాళ్ళు ఇక ఒక్కొక్కరు 20 రూపాయలకు 3 కేజీలు పోయి అంటే కూడా పోసేస్తున్నాం. అట్లా పోసేస్తున్నాం. క్యారెట్ కిలో లెక్క 30 రూపాయల కిలో లెక్క ఇచ్చేస్తున్నాం. బీట్రూట్ కూడా అంతే, 30 రూపాయల కేజీ లెక్క ఇచ్చేస్తున్నాం. హోల్సేల్ గా వాళ్ళకు పోయమంటే వాళ్ళకు పోసేస్తాం, వాళ్ళకు కూడా ఇస్తాం. వాళ్ళకు కూడా పోసేస్తాం. సాయంత్రం దాకా ఉంటాం. సాయంత్రం పొద్దున 7:30, 8 అట్లా వస్తాం. రాత్రి 8 దాకా ఉంటాం. 8 ఇక అది ఒక్కొక్కసారి పొద్దున వస్తారు, ఒక్కొక్కసారి సాయంత్రం వస్తారు. రెగ్యులర్ గా వస్తారు వచ్చేవాళ్ళు. ఈ మహిళా రైతు ఇక్కడ అన్ని కూడా వాళ్ళు ఒక 2 ఎకరాల విస్తీర్ణంలో అన్ని వారిలే పండిస్తామని చెప్తున్నారు. వారిలే పండించి ఇక్కడికి మార్కెట్కు తీసుకొచ్చి వారు ఇక్కడ అమ్మకం సాగిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఇట్లా కొంత స్పేస్ ఇక్కడ వీళ్ళు రైతు బజార్ వాళ్ళు ఇచ్చి వాళ్ళకు అమ్ముకోవడానికి వీలుగా కల్పిస్తున్నారు. లక్ష్మి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఈ కూరగాయలన్నీ మీరే పండిస్తారమ్మా? మార్కెట్ నుంచి తీసుకొస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్ముతున్నారు కూరగాయలు? మేము దాదాపు 22 ఏళ్ళు అవుతుంది. 22 సంవత్సరాల నుంచి అంటే అత్తమ్మ నుంచి చేస్తున్నాం అన్నట్టు. ఇక్కడ మనకు మార్కెట్ వాళ్ళు మీకు ఏమైనా సౌకర్యాలు కల్పిస్తున్నారా? ఏ విధంగా ఉంది సౌకర్యం అనేది? ఇప్పటి వరకు అయితే ఏం లేదు. ఇళ్ళకు మాకు బయట సెటర్లు ఉండే, సెటర్లకించి తెలంగాణ పార్టీ వాళ్ళు ఏం చేసినంటే అప్పుడు మమ్మల్ని మీకు తర్వాత కట్టిస్తాం అని చెప్పేసి ఇలా తీసుకొచ్చారు కౌన్సిలర్లు. అది గ్రామ పంచాయతీ నుంచి, మున్సిపాలిటీ నుంచి అనుకోరాదు, అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. మీకు కట్టిస్తాం, సంవత్సరం లోపు కూడా కాదు 6 నెలల్లో కట్టిస్తామని చెప్పారు. కట్టేయాలి. ఇంతవరకు తీసుకొచ్చారు, మమ్మల్ని ఇలా తోలేరు. ఇంట్లో ఏంటంటే గిరాకులు అయితలేవు. ఇంట్లో కొంతమంది మేము ఉన్న 15 మందిలా ఉన్నది 5 రూమ్ ఉన్నాం. 5 రూట్లో కూడా సరిగ్గా నిలకడ లేదు, సరిగ్గా గిరాకీ వస్తలేదు. లోపలికి చాలా ఇబ్బంది అవుతుంది. మీరు రైతుల ద్వారా సేకరించి అమ్ముతున్నారు కాబట్టి మీకు గిట్టుబాటు అవుతుందా అమ్మా? గిట్టుబాటు అంతకు ముందు తెచ్చుకున్నాక అయ్యేది, కానీ ఇంట్లోకి వచ్చిన కాంచి గిట్టుబాటు అవుతలేదు. బయట ఇప్పుడు ఇండ్ల నుంచి కూడా వెళ్ళిపోయి బయట పెట్టుకోరు కొంతమంది. అట్లా కొంత, ఇట్లా కొంత, బయట అంగళ్ళు అయిపోయినాయి. అట్లా కూడా కొంత. కాకపోతే ఇంట్లో మొత్తం మీద అయితే గిరాకీ వస్తలేదు. ఒక ఇల్లు లెక్క అయిపోయింది. బయట ఉంటే సెటర్ లేకుంటేనేమో జర ఉండేది. 650 నెలకు. మహిళా వ్యాపారి వీరమ్మని ఉన్నారు మనతో. ఇక్కడ రైతు బజార్లో
వాళ్ళ సౌకర్యాల గురించి, అలాగే వీరు వేరే దగ్గర గ్రామ పంచాయతీ జాగాల నుండి ఖాళీ చేయించి బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చారు అధికారులు అని చెప్తున్నారు. వాళ్ళ మాటలు తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది? మేము డబ్బలు వేసుకున్నాం సారు. 2 రూపాయల నుంచి కిరాయికున్నాం. కిరాయికుంటే మేము షటర్లు కట్టిస్తామని చెప్పి మేము అడ్వాన్స్ పైసలు కూడా ఇచ్చినాం. కట్టించిండ్రు, ఉన్నాము. మళ్ళా కూలగొట్టిండ్రు. కూలగొట్టినాక షటర్లు కట్టిస్తాం, మీకు ఒక 2 నెలల షటర్లు ఇస్తామని చెప్పేసి ఒక అన్యాయం చేసి షటర్లు కూలగొట్టిండ్రు. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది, మాకు షటర్లు లేవు. ఈ రైతులకు కట్టిన మార్కెట్లో రైతులకు ఉంటుంది అవకాశం, బేరగాళ్ళకు ఉండదు కదా. తీసుకొచ్చి అమ్మ అక్కడ షటర్లు రాయదాకా ఇక్కడ ఉండంటారని చెప్పి మమ్మల్ని తీసుకొచ్చి పెట్టిండ్రు. ఇప్పుడు ఇంట్లో రైతులు ఎవరు లేరు. బేరాలు రైతు మార్కెట్ అనండి, రైతులు లేరు, బేరగాళ్ళే కదా. మా గిరాకులు లేవు, మా గిరాకులు దెబ్బతిన్నాయి. మా షటర్లు మాకు కావాలంటే కట్టిస్తారు. కనీసం మా అడ్డ మాకు ఇచ్చినా కానీ మేము ఇంత డబ్బా లెక్క పెట్టుకొని ఓ స్టాండ్ వేసుకొని పెట్టుకున్నా కానీ మాకు గిరాకులు అయితే మార్కెట్లో మా స్థలములో మాకు. కానీ ఇప్పుడు అడ్డలు కూడా ఇస్తలేరు, మాకు ఎవ్వరు పట్టించుకుంటలేరు, ఎవరి సౌకర్యం లేదు. నాయకులను అధికారులను ఇట్లా కలిసిరా మరి దీని గురించి? కలిసినాం, మొన్న కమిషనర్ దగ్గర పోయినా. రైతు మార్కెట్ నాకు ఎక్కరాదు దిగరాదు, నాకు శాత కాదు. నేను స్టాండ్ వేసుకొని నా అడ్డలు నేను పెట్టుకుంటా అంటే ఏదైనా చూసుకొని పెట్టుకోమ్మా, ఇప్పుడు వాళ్ళని ఎట్లా లేపాలని. బీఆర్ నుంచి వచ్చిన బతికొచ్చినోనికి అవకాశం ఉన్నది. మేము అడ్వాన్స్ కట్టి మేము 30 సంవత్సరాల కొల మేము బేరం చేసిన వాళ్ళకి మాకు అవకాశం లేదా సార్? 1 నెల కిరాయి కూడా ఉన్నది రసీదులల్లా. ఎక్కువ కిరాయి వచ్చే నెల పెంచుతాం కిరాయిలు అని అంటే భయానికి ఆ నెల కూడా కట్టదు అని అంటే జమాని చెప్తే మేము ఆ కిరాయి కూడా ఎక్కువ కట్టినాము. ఆ రసీదులు ఉన్నాయి, లైసెన్స్ కూడా ఉన్నది, మాకు అడ్వాన్స్ పైసలు ఉన్నాయి, అక్కడనే కట్టిస్తామన్నారు. మమ్మల్ని ఎవ్వరు పట్టించుకుంటారు. కమిషనర్ దగ్గర పోతున్నాడు, ఏమో అమ్మా నాకు తెలియదు, ఏమన్నా చూసుకొని పెట్టుకోపో అన్నాడు, కేర్లెస్ లేకుండా. మేము ఎంతో ఇబ్బందిలో పడ్డాం, మనం ఉద్యమం చేసినాం. సిపిఐల దగ్గర కూడా పోయినాం, మేము ఆడికి కూడా పోయినాం. వాళ్ళు కూడా మాకు అలా కడుపు చల్లకుండా మల్లారెడ్డి కూడా మాకు సహకరించిండు, కొట్లాడిండు. మాకు ఎట్లెట్లయితే పొట్టల మీద కొట్టొద్దని కూడా కొట్లాడిండు. కొట్లాడినప్పటికైనా కానీ ఈ కౌన్సిలర్లు బలవంతంగా షటర్లు తీసేసిండ్రు, ఆగమ చేసిండ్రు. రేకులు పోయినాయి, అన్ని పోయినాయి, అడ్డలు పోయినాయి, రేకులు పోయినాయి. ఏమీ మాకు ఆధీనం లేకుండా చేసిండ్రు. 70-80 మంది పొట్టల మీద కొట్టిండ్రు. ఇప్పుడు కిరాకులు లేవు, ఏం లేవు. మేము పొట్ట చేత పట్టుకొని ఇండ్లలో కూర్చొని బతికినట్టున్నది. మా బతుకులు మంచిగా లేవు. 33 ఏళ్ళు అయింది సార్, 33 ఏళ్ళు అయింది అమ్మగట్టి. మాకు ఇలాంటిది అద్దు లేదు, ఎక్కడ ఏం లేదు. మమ్మల్ని నా నుంచి తీసి బయటకి వెళ్ళేసారు. ఇక్కడికి వెళ్ళి మేము రామ్ అంటే గ్రామ పంచాయతీలు అంతా తీసి ఇక్కడికి మున్సిపాలిటీ వాళ్ళు అందరు కలిసి డబ్బులు తీసి కౌన్సిలర్ వాళ్ళు వచ్చి సంతకం పెట్టానంటే పెట్టమని తీసేసారు. తీసేస్తే మేము ఇళ్ళకి వచ్చినాము. మాకు ఇంట్లో చాలా ఇబ్బందిగా కలుగుతున్నది, చాలా బాధగా ఉన్నాము మేము. అంటే అక్కడ ప్రభుత్వ జాగానా అది? వాళ్ళు ఏమన్నా బిల్డింగ్ ఇట్లా కడుతున్నారా అక్కడ? ఎందుకు మిమ్మల్ని ఖాళీ చేయించారు? అప్పుడు కడతామని చెప్పారు. 6 నెలల వరకు మేము బిల్డింగ్లు ఇస్తాము మేము అన్ని చెప్పిండ్రు. ఇప్పుడు అరటి పండ్లకు అంకితం చేసారు సార్. మాకేం లేదు, ఏం లేకుండా వస్తారా? పొద్దున సాయంత్రం వస్తారా? ఎక్కువ జరుగుతుంది ఈ అయినాడు అయితే అన్నాడు కదా సార్. అయినాడు ఇయ్యాల అయ్యో 1000 రూపాయలు అమ్మినామన్న మురిసేది లేదు. ఇళ్ళకి వచ్చి రేపు 5వ నెల వస్తే 3 సంవత్సరాలు అవుతాయి. 3 సంవత్సరాలు అంత మనకు మా బుక్కడి మేము తిన్నాం. ఎవరి కాళ్ళం పని చేసుకున్నాం, ఎవరి కాళ్ళకు ఎలాంటిది ఇబ్బంది లేకుంటున్నాం. ఇళ్ళకి వచ్చినామా ఇబ్బందులు చాలా కలిగినాయి. మాటలా పడుతున్నాం, మనసులో సామాను పోతున్నాయి. ఎవరికి ఇక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎత్తుకపోయేది తెలియదు, అక్కడ వచ్చిన వాళ్ళు అక్కడ ఎత్తుకపోయేది తెలియదు. ఇవన్నీ పోతున్నాయి. అన్ని అట్లయినా మేము మస్తు కష్టం అవుతుంది సార్. మాకు ఎవరు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు, మమ్మల్ని ఎవరు సహకరించిన వాళ్ళు లేరు. ఇక్కడ వాస్తవానికి వీరు గతంలో గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్లేస్ లో కూరగాయలు అమ్ముకున్న పరిస్థితుల్లో రైతు బజారు వీళ్ళు అక్కడ ఖాళీ చేయించి ఇక్కడికి తీసుకొచ్చిందని చెప్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వ ఉద్దేశం ఈ రైతు బజార్లు నెలకొల్పడం, రైతులు నిజంగా పంట పండించిన వారు వారి యొక్క పంటను వారే అమ్ముకునే విధంగా వీలు కల్పిస్తూ ఈ రైతు బజార్లను నెలకొల్పారు. అయినా కూడా ఇక్కడ స్థానిక నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, వివిధ వీళ్ళు వీధి వ్యాపారులకు ఇక్కడ అప్పేపారు. కానీ రైతులు కూడా దీన్ని వినియోగించుకోవడం లేదు. ఇట్లా రైతు వేదికలు చూసినా కూడా అవి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా ఉంటున్నాయి.
రైతు బజార్లు చూసినా కూడా ఏ రైతు బజార్లోనైనా నిజమైన రైతులు అక్కడ 10 మంది ఉంటే ఒక్కరు కూడా ఉండకపోవచ్చు. రైతులు నిజమైన రైతులు. ఈ విధంగా ఉంది పరిస్థితి. అధికారులు చొరవ తీసుకోవాలి. రైతులు కూడా ఈ రైతు వేదికలు కానివ్వండి, రైతు బజార్లు కానీ మన కోసమే నిర్మాణం చేశాము, మనం ఇక్కడ పండించిన పంటను అమ్ముకోవచ్చు అనే ఒక వాళ్ళు పరిజ్ఞానానికి వచ్చి వారు కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ కెమెరామెన్ శేఖర్తో శ్రీధర్ యాదవ్, సుమన్ టీవీ, సిద్దిపేట.